అద్భుత విజయం తర్వాత కప్పు ఎగరేసిన భారత మహిళా క్రికెట్ జట్టుకు దేశంలో బ్రహ్మరథం పడుతున్నారు. దేశం యావత్తు మన అమ్మాయిల ఆటను వేణోళ్ల కీర్తిస్తున్నారు. తమ అమ్మాయిలను వారి స్థానంలో చూడాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట ఓ క్రికెటర్ అమ్మాయి కనిపించినా ఆశ్చర్యం ఉండబోదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు ప్రముఖులను కలిసే పనిలో బిజీగా ఉన్నారు. టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన జట్టుతో కలిసి ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. తాము సాధించిన ట్రోఫీని రాష్ట్రపతికి అందించారు హర్మన్ ప్రీత్. ఈ సందర్భంగా ట్రోఫీతో పాటు భారత జట్టు జెర్సీని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు అందించారు. మహిళలు చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ జట్టును ద్రౌపది ముర్ము అభినందించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ తమకు ఈ టోర్నీ ప్రత్యేకమైందని తెలిపారు. టీం గొప్ప విషయం ఏంటంటే ఐసీసీ వరల్డ్ కప్ భారత్లో జరుగుతుందని తెలిసిన క్షణం నుంచి ఏది ఏమైనా దేశం కోసం ఈ ట్రోఫీని గెలుస్తామని తామంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ రోజు మా జీవితంలోని అతిపెద్ద క్షణాన్ని మీతో పంచుకోవడం అద్భుతంగా అనిపిస్తుందని, రాష్ట్రపతి భవన్ కు మరోసారి పిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ట్రోఫీని ప్రెసిడెంట్ కు అందించడం తమకు గర్వంగా ఉందని హర్మన్ రాష్ట్రపతి ముర్ముకు చెప్పారు. ఇది నిజంగా భారత మహిళా లోకానికి ఒక అపూర్వ విజయం, అనిర్వచనీయమైన ఆనందం. టీమిండియా మహిళల గెలుపుతో అద్భుతమైన గుర్తింపుతో పాటు అపారమైన నజరానాలు కూడా వీరికి లభిస్తున్నాయి. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 51 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందించనున్నట్లుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ఈ మొత్తాన్ని క్రీడాకారులు, కోచ్లు, సహాయక సిబ్బందికి అందించనున్నారు. ఇది భారత మహిళల క్రికెట్లో చారిత్రక ఘట్టమే కాకుండా దేశంలో మహిళా క్రికెట్ కు సరికొత్త అధ్యయనానికి దారి చూపనుంది. కపిల్ దేవ్ బృందం 1983లో ప్రపంచ కప్ ను గెలుచుకోవడం ద్వారా భారత క్రికెట్ లో కొత్త శకాన్ని, ప్రోత్సాహాన్ని తీసుకొచ్చారు. నేటి మహిళా క్రికెట్ టీం కూడా అదే ఉత్సాహం, ప్రోత్సాహాన్ని అందించారు. హర్మన్ ప్రీత్ కౌర్, ఆమె బృందం నేడు ట్రోఫీని గెలుచుకోవడమే కాదు, భారతీయులందరి హృదయాలను కూడా గెలుచుకున్నారు. వారు తదుపరి తరం మహిళా క్రికెటర్లకు మార్గదర్శకులుగా మారారు. ఇదిలా ఉంటే ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకోవడం ఇది భారత మహిళల జట్టుకు మూడోసారి. గతంలో 2005, 2017లలో ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ నిరాశే మిగిలింది. అయితే ఈసారి భారత మహిళల జట్టును ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకోవడంలో విజయవంతమయ్యారు. భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా ఈ జట్టు సభ్యులందరికీ త్వరలో విడుదల కాబోతున్న టాటా సియోరా కారును బహుమతిగా ఇవ్వబోతున్నారు. లెజెండరీ క్రీడాకారులకు మరో లెజెండ్ అయిన టాటా సియోరాను బహుమతిగా ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. కారు మబ్బులు, ఉరుముల తర్వాతే అందమైన రెయిన్బో ఏర్పడుతుందంటారు. వీరి ఈ ఆనంద క్షణాల వెనుక 50 సంవత్సరాల కృషి దాగి ఉంది. అర్ధ శతాబ్దపు స్వప్నం సాకారమై క్రికెట్లో మన నారీమణులు సాధించిన ప్రపంచ కప్ విజయం వెనుక వారు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొన్న పెను సవాళ్లు, చీత్కారాలు ఉన్నాయి. అమ్మాయిల క్రికెట్ నిన్న మొన్నటి దాకా ఆటలో అరిటిపండులాగే ఉండేది. ఓ చిన్న ఉదాహరణను ఇక్కడ తప్పక చెప్పుకోవాలి మనం. ఓ సందర్భంలో పురుషుల క్రికెట్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అని అప్పటి మన మహిళా టీం కెప్టెన్ మిథాలీ రాజ్ను ఒక జర్నలిస్ట్ అడిగారు. దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ముందు ఆ పురుష పొంగవులను కలిసి వారికి ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరో అడిగి తెలుసుకొని రండి, ఆ తర్వాత మేము చెప్తామంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చి పడేశారు మిథాలీ రాజ్. మొన్నటి ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మిథాలీ కామెంటేటర్ గా ఉన్నారు. ఆ సందర్భంగా తన అనుభవాలను వీక్షకులతో పంచుకున్నారు. గెలుపు సంబరాలలో తాను పాల్గొని ఎంజాయ్ చేశారు. అయితే అప్పట్లో అమ్మాయిల క్రికెట్ అంటే చులకనగా భావం ఒక్కటే ఉండేది కాదు, అదొక్కటే సమస్య కూడా కాదు. మన దేశంలో మహిళల క్రికెట్ చాలా కాలం పాటు ఒక మొక్కుబడి వ్యవహారంగానే ఉంటూ వచ్చింది. నిధుల కొరత, అరకొర సదుపాయాల వల్ల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల క్రికెట్ ప్రమాణాలను అందుకోవడం మన అమ్మాయిలకు కష్టంగా ఉండేది. మన దేశంలో మగపిల్లల క్రీడలపై ఆసక్తి చూపిస్తేనే అది తల్లిదండ్రులకు నచ్చదు. ఇక ఆడపిల్లల్ని ఆటలకు పంపడం గురించి చెప్పే అవసరమే లేదు. కనీసం సరైన బ్యాట్లైనా లేని రోజులను వారు గడిపారు. పురుషులతో పోలిస్తే చాలా ఆలస్యంగా మన మహిళలు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. 1976లో మన మహిళా జట్టు మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆడింది. కొన్ని సంవత్సరాల తరబడి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో నిధుల కొరత వల్ల మన జట్టు ఫంక్షన్ హాళ్లలో, స్కూల్ బిల్డింగ్లలో సరిపెట్టుకుంటూ ఉండేది. అక్కడ ఎలుకలు, బొద్దింకలతో సహజీవనం చేయాల్సి వచ్చేదని తొలినాళ్లలో భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న శాంతా రంగస్వామి చెప్పారు. టీం మొత్తానికి కలిపి కేవలం 2-3 బ్యాట్లు మాత్రమే అందుబాటులో ఉండేవట. మిథాలీ రాజ్ కెప్టెన్ గా ఉన్న రోజుల్లోనూ సరైన టాయిలెట్ సదుపాయాలు కూడా ఉండేవి కావు. ఇన్ని ఇబ్బందులున్నా అప్పట్లో శాంతా రంగస్వామితో పాటు డయానా ఎడిల్జీ, నీతూ డేవిడ్, మిథాలీ,
జలన్ గోస్వామి లాంటి మిరికల్ లాంటి క్రికెటర్లు పుట్టుకొచ్చారు. 2005 ప్రపంచ కప్ లో మన జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది. అప్పట్లో కొంతలో కొంత నయమన్న విధంగా రైల్వేస్ వారు మన మహిళా క్రికెటర్లకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించారు. అయితే 2006లో మహిళల క్రికెట్ ను బీసీసీఐ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అయితే మహిళా క్రికెట్ ను బీసీసీఐ పరిధిలోకి తీసుకురావడం అన్నది మన క్రికెట్ బోర్డుకు వారి పట్ల ప్రేమతో మాత్రం కాదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆదేశాల మేరకు మహిళల క్రికెట్ ను బీసీసీఐలో విలీనం చేశారు. ఈ మార్పు తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని అనుకోవచ్చు. కనీస రిజర్వేషన్ ఉన్న రైల్వే కంపార్ట్మెంట్లలో ప్రయాణం, కొన్నిసార్లు విమానయానం కూడా సాధ్యపడింది. ఆర్థికంగా కూడా మహిళా క్రికెటర్లు కొంత లాభపడ్డారు. దేశంలో మహిళా క్రికెట్ కు జవజీవాలు రావడం మొదలైంది. వారికి గుర్తింపు రావడం వెనుక ఐసీసీ ఆదేశాలు లేదన్నది సుస్పష్టమంటారు విశ్లేషకులు. ఇక హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంథానా, దీప్తి శర్మ, షెఫాలి వర్మ లాంటి కొత్త తరం మహిళా క్రికెటర్లు రంగంలోకి దిగాక అమ్మాయిల క్రికెట్ కు కొత్త కళ వచ్చింది. ఈ తరం అమ్మాయిలు ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటు తమ ఆట తీరులో కూడా దూకుడు పెంచారు. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ ఆడిన ఇన్నింగ్స్ భారత మహిళల క్రికెట్ లో గేమ్ చేంజర్ అని భావిస్తారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్ లో ఆమె కేవలం 115 బంతుల్లో అజేయంగా 171 పరుగులు చేసింది. హర్మన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ మొత్తం క్రికెట్ ప్రపంచం విస్తుపోయేలా చేసింది. అప్పటి ఫైనల్లో కూడా మన జట్టు గెలవాల్సింది కానీ 9 పరుగుల తేడాతో కప్పు పోగొట్టుకుంది. ఆ ప్రపంచ కప్ తర్వాత మన క్రీడాభిమానులు అమ్మాయిల క్రికెట్ ను కూడా సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. 2022 నుంచి మహిళా క్రికెటర్లకు పురుషులతో సరిసమానంగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అలా మహిళా ఐపీఎల్ లేదా డబ్ల్యూపీఎల్ కూడా ప్రారంభించడం మరో ముఖ్యమైన పరిణామం. కడప జిల్లాలోని ఒక మారుమూర పల్లెకు చెందిన శ్రీచరణి ఈ డబ్ల్యూపీఎల్ ద్వారానే భారత జట్టులోకి వచ్చింది. శ్రీచరణి లాగానే డబ్ల్యూపీఎల్ వల్ల గ్రామాల నుంచి దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కొత్త క్రికెటర్లు వస్తున్నారు. మరో క్రికెటర్ అమన్జోత్ కౌర్ తండ్రి ఒక వడ్రంగి. తండ్రి తయారు చేసిచ్చిన బ్యాట్ తోని ఆమె క్రికెట్ లో ఓనమాలు దిద్దుకున్నారు. షెఫాలి వర్మ మగవాళ్ళ హెయిర్ కట్ తో కనిపిస్తుంటారు. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు మగపిల్లాడిలాగా నటిస్తూ మగవాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుండేదని ఆమె చెబుతూ ఉంటారు. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన ఈ కొత్త తరం అమ్మాయిలు పట్టుబట్టి టీమిండియాను ఆకాశానికి ఎత్తారు. ఇన్నాళ్ళు తమను ఎంతగా అణిచివేశారో అంతే కసిగా, నిర్భయంగా క్రికెట్ బాల్ ను ఎదుర్కొంటున్నారు. గాయాలకు బెదరడం లేదు. మగ క్రికెటర్లకు ధీటుగా ఆడుతున్నారు. మంచి ఫలితాలను తెస్తున్నారు. కపిల్ దేవ్ సారథ్యంలో 1983 విజయం పురుషుల జట్టును అమాంతంగా ఎలా సూపర్ స్టార్ ను చేసిందో ఈ గెలుపు మహిళల క్రికెట్ లో కూడా ఒక సువర్ణ అధ్యాయనానికి తెరలేపింది. 2017లో హర్మన్ ఆడిన ఇన్నింగ్స్ లాగానే మొన్నటి సెమీఫైనల్లో జమీమా రోడ్రింగ్స్ సెంచరీ కూడా భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతోంది. ఇకపై సూపర్ స్టార్డమ్ కేవలం మగ క్రికెటర్లకి మాత్రమే పరిమితం కాకపోవచ్చు. వారు అమ్మాయిలతో పోటీ పడాల్సి రావచ్చు.